అందరికీ నమస్కారం. యోగిరా 56 యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వినయం అంటే చేతులు కట్టుకొని నిలబడటం మాత్రం కాదు. మనం ఎదుటి వారిని గౌరవించటం, మనకు ఎంత తెలిసినా సరే ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది అని గుర్తించడం, అది వినయం. కొమ్మకు పండ్లు పెరిగిన కొద్దీ ఆ కొమ్మ భూమి వైపు కిందకి వంగి ఉంటుంది. అలాగే మనిషికి జ్ఞానం పెరిగే కొద్దీ వినయం పెరగాలి. వినయం అన్నటువంటిది ఒక ఆభరణం. లోకంలో అందం కోసం చాలామంది చాలా రకాలైనటువంటి ఆభరణాలను ధరిస్తారు. కానీ మనిషికి వినయం కంటే గొప్ప ఆభరణం వేరేది లేదు. వినయం ఉన్నటువంటి విద్యార్థి ఎప్పుడూ కొత్త విషయాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాడు. అందుకే విద్యా దదాతి వినయం అని అన్నారు పెద్దలు. ప్రపంచంలో గొప్ప విజేతలను కానీ గమనిస్తే వారిలో కనిపించేటువంటి సాధారణ లక్షణం వినయం. అహంకారం మనిషిని ఒంటరిని చేస్తుంది. వినయం అందరినీ ఒకటి చేస్తుంది. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా సరే మన మూలాలను మాత్రం మర్చిపోకూడదు. ఇతరులు చెప్పినటువంటి దాన్ని ఓపికగా వినటం, మన తప్పులను మనం ఒప్పుకోవటం, ప్రతి ఒక్కరిని చిన్నవారైనా పెద్దవారైనా సరే ప్రతి ఒక్కరిని గౌరవించటం చాలా ముఖ్యం. నిండు కొండ తొలగదు. అలాగే నిండుగా జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి కూడా అహంకరించడు. కాబట్టి వినయం అన్నటువంటిది మనిషికి ఒక విలువైనటువంటి ఆభరణం. థ్యాంక్ యూ.